యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో తుది పిలుపు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించాలని, మీ సమస్త ప్రజలను దేవుడు రక్షించి రాబోతున్న త్వరగా రానైన ఆ పెండ్లి కుమారుడి యొక్క విందులో మనందరము మాతో మీరును మీతో పాటు మేమును పాల్గొనాలని ఆశిస్తూ మీకు మాట చదివిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న వాక్యాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన హెబ్రీయులకు రాసిన పత్రిక, అందులో ఒక మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటే చక్కటి మాటను దేవుడు వివరిస్తూ ఉంటారు. 11వ అధ్యాయము 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయము 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య ఏగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాన్న, నీ కొందనాలయ్యా. నీ పిల్లలో నాయన, ఇదిగో తండ్రి, తుది పిలుపు టీవీ కార్యక్రమం ద్వారా వర్తమానాలు వింటూ ఉండగా నీ బిడ్డలను బలపరచండి అయ్యా. మీ కృప మా మీద విస్తారముగా దయచేయండి. వింటున్న వారికి అధికమైన కృప యేసునామములో కలిగించండి. మీరే మాతో నిశ్చయముగా యేసునామములో మాట్లాడుదురుగాక, మా హృదయాలను మార్చుదురుగాక. ఆనాడు ఎంఐఎం గ్రామంలో 2 వ్యక్తులు అయ్యా మాట్లాడుకుంటూ వెళ్తుండగా వారితో మీరు మాట్లాడినప్పుడు వాడి గుండెలో మండలేదా అని మేము చూస్తున్నాం ప్రభా. అట్టి మంట కలిగిన ఆత్మలు భారము కలిగే విధానము మా అందరికీ దయచేయమని, నీ కృపలో వింటున్న ప్రతి వారిని దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక అతి ప్రాముఖ్యమైంది. ఎందుకని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రాముఖ్యమైంది. అందులో బహు ప్రాముఖ్యమైంది ఈ 11వ అధ్యాయము. ఏంటి 11వ అధ్యాయంలో స్పెషల్ ఏంటి అంటే, ఈ 11వ అధ్యాయాన్ని మరో పేరు కూడా పెట్టి పిలుస్తూ ఉంటారు. ఏమని అంటే విశ్వాసుల వీరుల పట్టిక అని పిలుస్తూ ఉంటారు. నిజమే ప్రియమిలారా, ఇందులో మన పితరులను కానుంచి ప్రారంభం మొదలుకొని నేటి అంటే యేసుక్రీస్తు వారి కాలం ఆ సంవత్సరం వరకు, ఆ కాలం వరకు ఎంతమంది విశ్వాసుల వీరులు ఉన్నారు అని వారందరినీ గురించి ఫైండ్ అవుట్ చేస్తూ ఈ విశ్వాసుల వీరుల పట్టికలో వాళ్ళ గురించి రాయబడి ఉంది, వారి యొక్క విషయాల గురించి. అందులో నుంచి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం పరిచయం చేసుకుంటున్నాం. ఆమె పేరే రాహాబు అనబడిన వేశ్య. ఇదేంటి, వేశ్యలకు కూడా బైబిల్లో స్థానం ఉందా? వేశ్యలను కూడా దేవుడు బైబిల్లో వారి పేరు గురించి రాశాడా? ఎస్, వాళ్ళ గురించి రాశాడు. ప్రియమిట్లారా, వేశ్యలనైనా క్షమిస్తాను కానీ వేశ్య సాంగత్యాన్ని క్షమించును అని దేవుడే కరాఖండిగా తెలియపరిచాడు కదా. ఎస్, వేశ్యలనైనా క్షమిస్తా ప్రభు వైపు తిరిగితే, వేశ్యలనైనా క్షమిస్తా ప్రభు మాట నమ్మి పాపమును విసర్జిస్తే, వేశ్యలనైనా క్షమిస్తాను ప్రభు సన్నిధానంలో ఆయన బ్రతిమలాడుకుంటే. కానీ వేశ్య సాంగత్యం అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇష్టానుసారమైన జీవితం జీవించేవాళ్ళు, దేవునిలో ఉంటున్నానని చెప్పుకుంటూ వేశ్యలుగా బ్రతుకుతున్న నేటి సమాజంలో జీవిస్తున్న అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న పాప సముద్రుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళని క్షమించని అంటున్నాడు. వాక్య గ్రంథంలో ఈ వేశ్యను గురించిన విషయాలు ఎందుకు రాశాడు? ఇప్పుడు బిడ్డలారా, వేశ్య అంటాం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈమె మత్తయి సువార్తలో మనం చూస్తే యేసు ప్రభువుకు జన్మనిచ్చిన తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటయ్యా, యేసు ప్రభువుకు జన్మనిచ్చిందా అని చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాట, యేసు ప్రభు యొక్క వారి యొక్క తండ్రి యొక్క తండ్రి యొక్క తల్లి అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ అమ్మమ్మ లేకపోతే నాయనమ్మగా మనం చూడగలం ప్రియమిటారు. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ముందున్న తరంలో ఉన్న ఆమెగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కగా అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ప్రియమిటారు, విశ్వాసమును బట్టి
అని అంటూ విశ్వాసమును బట్టి రాహాబు అను యేస్య ఏగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అవిధేయులతో పాటు. అవిధేయులు అంటే ఎవరు? దేవుని ఎరగని వారు, దేవునిని నమ్మినవారు, దేవునిని ఎరగకుండా లోకానుసారంగా జీవిస్తున్న వారి గురించి దేవుడు సెలవిస్తున్నాడు. ఆమె కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి లేదా ఆమె కలిగి ఉన్న విధానాన్ని బట్టి అవిధేయులను కూడా రచించుకుందంట. ఈరోజు నన్ను ఒక ప్రశ్న వేయండి ప్రియమిత్రులారా. ఏంటి ఈ ప్రశ్న అంటే, రాహాబు అనే బడి ఈ తల్లి, వేశ్యగా పిలబడుతున్న ఈ తల్లి తనను రక్షించుకోవటమే కాక, తనను ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవటమే కాక, తన రక్త సంబంధికులందరినీ ప్రభు సన్నిధిలోకి, అవిధేయులైన వారందరినీ అంటే దేవుని ఎరగని వారందరినీ రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఎలా సాధ్యమైందంటారు? ఒకసారి ఆలోచించారా ప్రియ క్రైస్తవ సంగమా, దేవుని పిల్లలారా? ఆలోచించారా? అందుకని బైబిల్ గ్రంథంలో ఈ రాహాబు అనబడుతున్న ఈ తల్లి ఎలా వారిని రక్షించుకుంది? ఆమె వేశ్య, ఆమె తన శరీరాన్ని అమ్ముకొని తన కుటుంబాన్ని పోషించుకునే తల్లి. అలాంటి ఈ సహోదరి ఆమె రక్షించబడ్డమే. ఎందుకంటే పాప సంబంధిగా జీవిస్తుంది. మహాపాపం అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. ఏంటంటే వ్యభిచారము మహాపాపము. అలాంటి మహాపాపము కలిగిన, మహాదోషము కలిగిన ఈ రాహాబు అనబడుతున్న తల్లి ప్రియమిత్రులారా, ఆమె రక్షించబడటమే కాక తన కుటుంబీకులను, రక్త సంబంధికులను, తన శ్రేయభిలాషులను రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎలా సాధ్యమైందంటారు? మనందరికీ తెలుసు, డబ్బులు ఎవరికైనా రావని టీవీలో బంగారపు షాపుల యజమానులు పదే పదే చెబుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ఆ యాడ్ ఎంతో పాపులర్ అవుతూ ఉంది. డబ్బులు ఎవరికైనా రావు. నిజమే ప్రియమిత్రులారా, దేవుని కార్యాలు ఎవరి జీవితంలో ఊరకనే జరగవు. అలాగే రాహాబు అనబడుతున్న ఈ తల్లి, వేశ్యగా పిలువబడుతున్న ఈ తల్లి జీవితంలో ఆమె రక్షించబడటమే కాక తన అవిధేయులను, తన బంధువులను రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఊరకనే జరగల. ఇది ఎలా రక్షించుకుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే రండి. యెహోషువ గ్రంథంలో చక్కగా ఈమె గురించిన కొన్ని విషయాలను మనం చక్కగా చూడగలం ప్రియమిత్రులారా. యెహోషువ గ్రంథము చూస్తే, జ్ఞాపకం చేసుకుంటే ప్రియమిత్రులారా, యెహోషువ గ్రంథము చక్కగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ దేవుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగా ఆర్పివేయుచునో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మొదటిగా ఈమెలో ఉన్న గొప్ప లక్షణము కనబడతా ఉంది. అవిధేయత కలిగిన స్త్రీ అయినప్పటికీ, దేవుని ఎరగని తరములో ఉన్నదైనప్పటికీ ప్రియమిత్రులారా, చూడండి ఆమెలో ఉన్న మంచి లక్షణము ఏందంట అంటే ఏమంటున్నాడు? ఏమని సెలవిస్తుంది అంటే ప్రియమిత్రులారా, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, ఆ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును అంటూ ఆ తర్వాత అంటుంది ఐగుప్తులో జరిగిన కార్యాన్ని చూస్తుంది. మార్గములో పరాక్రము కలిగిన రాజులుగా పిలువబడుతున్న సీహోనును ఓగును ఏ రీతిగా వారిని చంపితురో నేను విన్నాను అంటది. ప్రియమిత్రులారా, గమనించండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమిత్రులారా, దేవుని గురించిన విషయాలు విన్నది. ఆయన గొప్ప దేవుడు అని ఎరిగింది. ఆయన పరాక్రమ కలిగిన దేవుడు అని గ్రహించింది. ప్రియమిత్రులారా, ఈ రోజులో ప్రియమిత్రులారా, దేవుని గురించిన విషయాలు మనం వింటున్నాం.
దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను మనం రుచి చూస్తున్నాం. మన జీవితంలో జరగట్లేదంటారా? దేవుడు మన పట్ల అసాధ్యమైన కార్యాలు, అసాధ్యము అని అనేకులు చేతులెత్తిన సందర్భాలు, డాక్టర్లు సైతము చేతులెత్తిన సందర్భాలు, ఎంతోమంది ఇదిగో మనకు సహాయపడతారు, వీరు తప్ప ఎవరు మనల్ని ఆదుకోలేరు అన్న పరిస్థితుల్లో చేతులెత్తిన సందర్భాలు ఎన్నో జరగలేదా మన జీవితంలో? అలాంటప్పుడు దేవుడు అసాధ్యమైనవి సాధ్యపరిచి మనలను మన ఈ స్థితిలో నిలబెట్టట్లేదా? ఎన్నో కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు కదా. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నప్పుడు దేవుడు ఆయన గొప్ప దేవుడు అని మనం తెలుసుకుంటున్నాం, అనేకులకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడని వినటమే కాదు ప్రియ బిడ్డలారా, ఆమె జీవితంలో ప్రియ బిడ్డలారా ఒక మార్పు కలిగిందంట. భయము దేవుడంటే భయము కలిగింది. దేవుడంటే ఆమెలో భయము ప్రియ బిడ్డలారా భయము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. భయము వణుకు ఆమెలకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ బిడ్డలారా ఆమె చేస్తుంది తప్పు అనే రీతిని మనం ఆమెలో నుంచి ఆ విషయాన్ని కనపడతా ఉంది. ఎందుకంటే మీ దేవుడు గొప్ప దేవుడు, అతను పాపమును ఒప్పుకునేవాడు కాదు. పాప సంబంధమైన దోషమును కలిగి ఆయన జీవించలేదు. ఆయనను వెంబడించిన వారికి అలాంటి విధానము ఉండకూడదని ఆయన కరాఖండిగా చెప్పే దేవుడు అని ఎరిగినది ప్రియ బిడ్డలారా విన్నది. ఈరోజు దేవుని గురించిన విషయాలను వింటున్నావు. దైవజనులు అనేక రీతిలుగా నీతో మాట్లాడుతూ దైవ వాక్యంలో నుంచి నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు వింటున్నావు కానీ నీ ఇంటిలోని అవిధేయులుగా ఉన్న నీ కుటుంబ సభ్యులు ప్రియ బిడ్డలారా సంఘములోకి లేదా రక్షణలోకి నీ కుటుంబంలోంచి నువ్వు ఒక్కదానివే రక్షించబడుతున్నావు. నీ కుటుంబంలోంచి నువ్వు ఒక్కడివే ప్రభు సన్నిధిలో ఎరిగి దేవుని సన్నిధిలో నడుస్తున్నావు. కానీ నీ భార్య లేకపోతే నీ భర్త నీ పిల్లలు ఇంకనూ అవిధేయులుగా జీవిస్తున్నారు. అందుకనే ప్రియ బిడ్డలారా బైబిల్ గ్రంథంలో పరమగీతంలో ఒక మాట ఉంటుంది. పరమగీతాలు గ్రంథము చూడండి ప్రియ బిడ్డలారా, పరమగీతాల్లో ఒక మాటను జ్ఞాని అయిన సొలొమోను సెలవిస్తాడు. ప్రియ బిడ్డలారా ఎంత చక్కగా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడంటే చూడండి, 8వ వచనం, మొదటి అధ్యాయం 8వ వచనం. నారీ మణి సుందరి అది నీకు తెలియకపోవున మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపల గుడారము యొద్ద నీ మేక పిల్లలను మేపుము అంటూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా బిడ్డారా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. వధువైన సంఘములో ఒక ప్రత్యేకమైన దానిగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను ఆయన చేర్చుకున్నాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన హక్కున ఆయన కృపా సన్నిధానంలో ఉండుటకు నిన్ను పిలుచుకున్నాడు. కాబట్టి నీ కుటుంబంలో ఇదిగో దేవుని ఎరగని వారున్నారు, వారి గురించి వివరిస్తున్నాడు. నీ మేక పిల్లలను మేపుము. మేక పిల్లలు అంటే ఎవరు అంటే అవిధేయులైన వారు. అవిధేయులైన వారిని ఏం చేస్తాడు, మంద కాపలు అడుగు జాడలను బట్టి నువ్వు మేక పిల్లలను తీసుకెళ్ళి అక్కడ మేపుము అంటాడు. ప్రియులారా చూడండి చక్కగా ఎంత చక్కగా దేవుడు వివరిస్తూ ఉన్నాడు. వారు దేవుని ఎరిగి ఉన్నారు కాబట్టి దేవుని మాటలను ప్రియులారా ఆమె ఉన్నది కాబట్టి ఆమెలో ఏమి వచ్చిందంట అంటే భయం వచ్చిందంట. దేవుని గురించి వింటున్నావు నువ్వు, దేవుని గురించి పాడుతున్నావు నువ్వు, దేవుని గురించి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీలో భయం అనేది కలగట్లా. ప్రియులారా భయము వణుకు వారిలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియులారా చూడండి ఇక్కడ, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను, మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేమాత్రమును ఉండదు అని సెలవిస్తూ ఉంది. ప్రియులారా చూడండి ఎంతగా ఆమె దేవుని గురించిన విషయాలు విన్నదో, ఎంతగా దేవుని గురించిన విషయాలు విని అంటుంది, మా హృదయాలు అదురుతున్నాయి అయ్యా, ఆయన గురించిన వార్త మేము వింటూ ఉంటే మేము భయపడుతున్నాం, ఆయన గురించిన విషయాలను మేము తెలుసుకుంటుంటే భయము వణుకు మాలో కలుగుతుంది అని సెలవిస్తూ ఉంది. ప్రియులారా ఈరోజు దేవుని గురించి వింటున్నావు కానీ భయపడుతున్నావా? దేవుని గురించిన సంగతులను ఎరుగుతున్నావు కానీ భయపడుతున్నావా? ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఏముందంటే, ఆయన యందు భయభక్తులు గలవారు నీరు కట్టి తోట వలె బహుగా ఫలిస్తారని రాయబడి ఉంది. వారి పిల్లల ఒలివల చెట్లు వలె బహు ఏపుగా ఎదుగుతారని
రాయబడి ఉంది కదా, నీకు తెలుసు కదా ప్రియ, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. కాబట్టి రాహాబు అని ఈ తల్లి, వేశ్యగా పిలువబడుతున్న ఈ తల్లి ప్రియమిట్లారా చూడండి, ఆమె రక్షించబడటమే కాదు, తన రక్త సంబంధికులైన అవిధేయులైన తన రక్త సంబంధికులను రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమిట్లారా. ఎలా కలిగింది అంటే ప్రియమిట్లారా, ఆమె దేవుని గురించిన వార్త విన్నది. వార్త వినటమే కాదు, భయముతో వణుకుతో బహు శ్రద్ధతో ఆయన సన్నిధిలో చేరినట్లుగా మనం చూస్తున్న ప్రియమిట్లారా. అందుకే ప్రియమిట్లారా, రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ప్రియమిట్లారా, రెండోదిగా మనం హెబ్రీకి రాసిన పత్రికలో మనం ఇందాక చదువుకున్నాం. ఏం చదువుకున్నాం అంటే ప్రియమిట్లారా, హెబ్రీకి రాసిన పత్రికలో ఏమని ఉంది అంటే చూస్తుంటే 11వ అధ్యాయము 31వ వచనంలో, విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య ఏగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను అని ఉంది. అంటే విశ్వాసము కలిగింది ఆమెకి, విశ్వాసము కలిగింది, విశ్వాసం ఆమెలో ఉంది. వినుట వలన విశ్వాసము కలిగిద్దని రోమపత్రికలు అనుకుంటా, లేకపోతే రోమపత్రికలు అనుకుంటా ప్రియని బిడ్డారా, చక్కగా రాయబడి ఉన్న మాట మనం చూస్తున్నాం. ఇంటి వలన ఏం కలిగిద్దంట అంటే విశ్వాసము కలిగిద్ది. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ప్రియ బిడ్డలారా, మనము కొత్త నిబంధన కాలంలో మనం చూస్తే ఇదిగో కానాను స్త్రీ, ఒక స్త్రీ, కానాను స్త్రీ, ఆమె తన యొక్క కుమార్తె జబ్బు పడింది, లేకపోతే దెయ్యము పట్టినదిగా మనం చూస్తున్నాం. ఆమె జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారి గురించి విన్నది. యేసుక్రీస్తు వారి గురించి వినటమే కాదు, ఆయన మీద విశ్వాసము కలిగి ఉంది ప్రియులారా. మనకు తెలుసు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఆ సహోదరి దేవుని గురించిన విషయాలు విన్నది. వినటమే కాదు, ఆయన మీద విశ్వాసం ఉంచింది. ఇదిగో జబ్బు పడిన నా శరీరాన్ని బాగు చేయవాడు ఆయనే, దుర్వాసనకు ఎదజల్లే నా శరీరాన్ని తిరిగి సువాసన భరితముగా మార్చువాడు ఆయనే అని విశ్వసించింది ప్రియమిట్లారా. ప్రభు సన్నిధికి చేరింది, ఆయన వస్త్రపు చేగును తాకింది. ఇదిగో కానాను స్త్రీ వచ్చింది, తన కుమార్తెను బాగు చేయవాడు ఆయనే, తన కుమార్తెను రక్షించగలవాడు ఆయనే అని కానాను స్త్రీ కూడా వచ్చింది ప్రియమిట్లారా. యేసుక్రీస్తు వారిని వేడుకుంది ప్రియమిట్లారా. ఈరోజు నీ స్థితి ఎలా ఉంటుంది, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, గొప్ప దేవుడు అని పిలువబడుతున్న నీ నోటు నుంచి ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సకల రోగము నుంచి విడుదల కలిగించువాడు ఆయనే అని నువ్వే అనేకులకు ప్రకటిస్తున్నావు. కానీ నీలోనే నేటికి దిగో దాగి ఉన్న రోగమును నువ్వు కలిగి ఉంటున్నావు, దాగి ఉన్న పాపమును నువ్వు కలిగి ఉంటున్నావు. చూడని ఎవరు చూడని పాపం, ఎవరు చూడని పాపం నువ్వు అనుకుంటున్నావు, ఎవరు చూడలేదులే అనుకుంటున్నావు. కానీ దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగే దేవుడమ్మా, హృదయాలను పరిశోధించే దేవుడమ్మా. కాబట్టి నీలో ఉన్న పాపాన్ని ఆయన చూస్తున్నాడు. అందుకే నీకు విడుదల కలగట్లా, అందుకే నీకు రక్షణ కలగట్లా. అందుకని నీ మేకపిల్లలాగే ఉంటున్నారు. అంటే అవిధేయులైన నీ కుటుంబ సభ్యులు, అది నీ భర్త కావచ్చు, లేక నీ భార్య కావచ్చు, నీ కడుపును పుట్టిన బిడ్డలు, నీ రక్త సంబంధికులు కావచ్చు, వారు క్రీస్తులోకి రక్షణలోకి రాలేకపోవటానికి గల కారణము, రెండో కారణం అదే. ఏంటంట అంటే నీలో పాపం ఉన్నది. రాహాబు అనే వేశ్య, క్షమించండి, రాహాబు అనే తల్లి ఆమె ఏం చేసింది అంటే దేవుని గురించి విన్నది, దేవుని గురించి వినటమే కాదు, ఆయన మీద విశ్వాసం ఉంచిందంట. విశ్వాసం ఎలాంటిది అంటే ప్రియమిత్రులారా, భయముతో కూడిన విశ్వాసం, భక్తితో కూడిన విశ్వాసము దేవుని పట్ల అపారముగా కలిగి ఉన్నది. కాబట్టి ప్రియమిత్రులారా, అవిధేయులైన ఆ ప్రజలు, ప్రియమిత్రులారా చూడండి ఎంత భయంకరమైన వాళ్ళు తెలుసా, ఎరుకలో ఉన్న ప్రజలు. మనం చూస్తున్న కొత్త నిబంధనల కాలంలో ఎరుకో నుండి యెరూషలేము నుండి ఎరుకోకు ఒకడు వెళుతుండగా దొంగల చేత, అంటే ఎరుకోలో ఏముందంట అంటే భయంకరమైన పాప సంబంధమైన కార్యాలు జరిగించే ప్రజలు, దుర్మార్గముగా జీవిస్తున్న ప్రజలు ఆ ఎరుకోలో ఉన్నారంట ప్రియమిత్రులారా. అక్కడ జరిగిన సంగతి మనం చూస్తున్నాం. రాహాబు దుర్మార్గమైన ఆ ప్రజల మధ్య జీవిస్తున్న ఒక పాప సంబంధమైన స్త్రీ దేవుని గురించి వార్త వినటమే కాదు, ఆయన మీద విశ్వాసం ఉంచింది ప్రియమిత్రులారా. ఈరోజు దేవుని గురించిన వార్తను వింటున్నావు, మరి నీ విశ్వాస జీవితము ఎటు పయనిస్తుంది ప్రియమిత్రులారా?
ఇంటి వల్ల విశ్వాసము కలుగుతుందని మనం చూస్తున్నాం. మరి నీ పరిస్థితి ఎలా ఉంటుంది ప్రియులారా? గమనించండి. అందుకని ప్రియులారా, గమనిస్తే నువ్వు దేవుని మాటలు వింటే ప్రియులారా నీలో ఏం కలిగిద్దంటే విశ్వాసము కలిగిద్ది. ఆమె విశ్వసించింది కాబట్టి రక్షించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో నేను ఈ మాటను సెలవిస్తున్నాను. ఆల్రెడీ జరిగిన వార్తే మా సంఘంలో. ప్రియ బిడ్డలారా, ఏంటి అంటే ఒక సహోదరి ఇదిగో తన భర్త తాగుడు వ్యసనానికి బానిసైపోయాడని, తను ఎంత చెప్పినా వింటలేదని, ఎన్ని మార్లు తనను రకరకాలుగా మాన్పించాలని రకరకాలుగా ప్రయత్నించిన కానీ అతను మానట్లేదని, ఇంకా నా బ్రతుకు వ్యర్థం. ఎందుకంటే ప్రతిరోజు తాగి వచ్చి కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తున్నాడు. ఆ అల్లరిపాలు చేయటం వల్ల తనకు నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, తన కలిగిన చిన్న పిల్లలకు ఆహారం ఉండదు, నిద్ర ఉండదు. ఎందుకంటే వారు ఆ రాత్రికి ప్రతిరోజు ప్రయాసపడి రాత్రికాల సమయంలో తాగి వచ్చి ఇష్టానుసారంగా ఇద్దరు ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటూ ఉండగా చుట్టుపక్కల ఒక వింతలాగా చూస్తూ ఉంటారు. ఈ రోజులు అలాంటి కుటుంబాలు లేరంటారా? అలాంటి స్థితిలో నువ్వు బ్రతకట్లేదంటారా? ఇదిగో ఒక కుటుంబానికి నువ్వు ఒక వింతగా ఉంటున్నావేమో, ఒక కుటుంబానికి ఒక ఆ సమాజానికి లేకపోతే అక్కడ ఉన్న ఆ ప్రజలకు నువ్వు ఒక వింతైన బ్రతుకు కలిగి జీవిస్తున్నావేమో. నా దేవుడు సెలవిస్తున్నాడు, ఈ మాట నువ్వు తప్పక వింటే నీ కుటుంబం కూడా రక్షించబడును గాక, యేసు నామములో ఇది జరుగును గాక. హల్లెలూయా. ఏంటి ఆమె ఏమన్నది అంటే ప్రియులారా, ఆమె వచ్చి అన్నది కదా పాస్టర్ గారితో, పాస్టర్ గారు నేను నా భర్త పోరు తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి నేను మా అమ్మగారింటికి వెళ్ళి కొద్ది కాలం ఉండి వస్తాము, నా పిల్లల్ని తీసుకుని వెళ్ళని చెబుతుంటే పాస్టర్ గారు చెప్పాడు కదా. అసలు వాస్తవం ఏంటంటే ఆమె ఏమనుకుందో, చనిపోదాం అని అనుకొని చనిపోయే ముందు ఇదిగో నేను అర్ధంతరంగా మధ్యలో చనిపోతున్నాను కదా, నా పిల్లలతో పాటు చనిపోతున్నాను కదా, ఆ పాపం నాకు నా పిల్లలకు తగిలి మేము నరకానికి పోతాయేమో, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని మరణిద్దాం అనే ఆలోచన కలిగిందేమో బహుశా. దైవజనుడి దగ్గరకు వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది? నా తండ్రి దగ్గర ఇంటికి వెళ్తున్నాను, తల్లిదండ్రులతో పాటు అక్కడ కొన్నాళ్ళు ఉండి వద్దామనుకుంటున్నాను అని దైవజనుడితో చెప్తే దైవజనుడు చక్కగా ప్రార్థన చేసి ఒక సలహా ఇచ్చాడంట. ఏమని అంటే, అమ్మా ఓర్చుకుంటున్నావు, ఎన్నో సంవత్సరాలు పడి బాధ అనుభవిస్తున్నావు, ఎన్నో సంవత్సరాలు పడి ఇదిగో వేదన అనుభవిస్తున్నావు, నిందల పాలవుతున్నావు, కానీ ఈ ఒక్క రాత్రి నువ్వు ఉండొచ్చు కదా, వినొచ్చు కదా, ఈ ఒక్క రాత్రి నేను చెప్పింది వినొచ్చు కదా అంటే చెప్పమంటే అమ్మా నీ భర్త ఎన్నింటికి వస్తాడు అంటే రోజు 7:30 నుంచి 8 లేకపోతే 8:30 లోపు తాగి వస్తాడయ్యా. వస్తూ వీధి చివరినే పురాణం ఎత్తుకుంటాడు, ఇష్టానుసారంగా తిట్టుకుంటూ వస్తుంటాడు. ప్రీతి మిత్రులారా, ఆ మాటలు చెబుతున్నప్పుడు దైవజనుడే పాపం చాలా బాధేసింది, చాలా ఎంత బాధేసింది అంటే అంత బాధేసింది. వెంటనే చెప్పాడు కదా, అమ్మా ఈ ఒక్క రాత్రికి నా మాట విన్నా, ఎందుకో నాకు మంచిది కాదేమో అనిపిస్తుంది, కాబట్టి ఒక్క రాత్రి నా మాట విను అని చెప్పినప్పుడు ఆమె వెంటనే అన్నది కదా, ఊరుకోండి పాస్టర్ గారు, మీరు కూడా మగవాళ్ళే కదా, మీ మగబుద్ధి చూపించారు, మగవాళ్ళకే సపోర్ట్ చేస్తారంటే. చూడండి ప్రిమిటారా, ఆ రోజు ఆమె అన్న మాట ఏంటంటే నీళ్ళు వంకనే పారుతాయి కదా అన్నట్లుగా ఆమె ఆ రోజు. ప్రీతి బిడ్డలారా చూడండి, దైవజనుడు చెప్పిన మాట లెక్క చేయకుండా పిల్లలను లాక్కొని ప్రిమిటారా వెళ్ళిపోయి ఊరు చివర ఒక బావిలో చనిపోవటానికి ఆ పిల్లల్ని తీసుకొని ఆ బావి దగ్గరికి వెళ్ళింది. బావి దగ్గర ముందు పిల్లల్ని పడేస్తే పిల్లలు కళ్ళ ముందే మునుగుతూ తేలుతూ కేకలు పెడుతూ ఉంటారు, కాబట్టి నేను వాళ్ళ మరణాన్ని చూసి తట్టుకోలేను, కాబట్టి ముందు నేను దూకితే నా పిల్లలు దూకరేమో, నన్ను చూసి దూకరేమో, భయపడతారేమో, ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలు అనాథలు అవుతారేమో, ఎలాగా అని ఆలోచిస్తా ఎలాగైనా సరే చచ్చిపోదామని ఆ పిల్లలకి తీసుకెళ్ళిన ఆ బ్యాగ్ను ఆడిపెట్టేసి బావి సమీపించారంట. సమీపించినప్పుడు ప్రియులారా చనిపోదాం అని డిసైడ్ అవుతూ ఉండగా అక్కడ చిన్న పిల్లలతో దేవుడు మాట్లాడాడు. అమ్మా పాస్టర్ గారు చెప్పాడు కదా ఏమని అంటే ఈ ఒక్క రాత్రి చూడమని మమ్మీ చూద్దామా అని పిల్లలు అన్నారంట. ప్రియులారా వెంటనే ఆ పిల్లల్ని తీసుకున్న ఆ బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చేసి ప్రియులారా ఆ రాత్రి జరిగిన అద్భుతం చూడండి ప్రియులారా. ఏంటి జరిగిన అద్భుతం అంటే, ఇదిగో ఆ దైవజనుడు ఏమని చెప్పాడు అంటే,
ఏం చెప్పమో ఆ దైవజనుడు ఆమె చెబుతుంటే ఆమె విసర్జించుకోవటానికి లేకపోతే దైవజనుడి మీద కోపడడానికి గల కారణం ఏంటంటే దైవజనుడు చెప్పాడు, అమ్మా నీ భర్త వీధి చివరి నుంచే అరుచుకుంటూ వస్తున్నప్పుడు నీ భర్త వచ్చేలోపే చక్కగా వేడి నీళ్ళు కాగబెట్టి నీ భర్త గేటు తీసుకుని లోపలికి వచ్చేలోపే ఆ వేడి నీళ్ళు బకెట్లో తోడి ఆడ స్నానం గదిలో పెట్టు. ఈలోపు స్నానం చేస్తూ వస్తుండగా ఒకవేళ తిట్టుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ నోరు ఆగదు, ఎందుకంటే తిట్టే నోరు ఆగదంటారు కదా, కాబట్టి ఆగదు, అతను తిడుతూనే ఉంటాడు. కాబట్టి నువ్వు స్నానం చేసి వచ్చేలోపే టవల్ చేసి అతను ఒళ్ళు తుడుచుకొని చక్కగా బట్టలు వేసుకునే లోపే చక్కగా వేడివేడిగా అన్నం వడ్డించు, వేడివేడిగా అన్నం పెట్టు. వేడివేడిగా అన్నం తిన్న తర్వాత తిని అతను చేయి కొడుక్కునే లోపే మంచం వేసి అతను నిద్రపోమ్మని సెలవి అన్నప్పుడు వెంటనే ఆమె కోపడింది. ప్రియులారా, అదే మాట గుర్తుకొచ్చింది. ఇంటికి వచ్చింది, ఇదిగో 7:30 8 ఆ సమయం రాగానే ఇదిగో తన భర్త వస్తున్నాడని ముందుగానే ఎరిగి ఆమె టకటక వేనీళ్ళు కాగబెట్టిందంట. వేనీళ్ళు కాగబెట్టి భర్త రాగానే తిట్టుకుంటూ వస్తున్నాడు. ఆమెతో పాటు అనేకులు తన ఎంట ప్రియులారా రోజు వారికి ఏంటంటే ఒక విందు. కొంతమందికి చెవులకు తుప్పు పోయిద్ది అంటారంట బూతు మాటలు వింటే. చూడండి ప్రియులారా ఎంత దారుణమైన ఆలోచన చేస్తూ ఉంటారు ప్రజలు. చూడండి ప్రియులారా, వెంటనే ఆ సహోదరి భర్త ఎంత నీచంగా మాట్లాడుతూ వచ్చినా కానీ వేనీళ్ళు కాగబెట్టి ఆడబెట్టేసింది. ఆ స్నానం చేసి వచ్చేలోపు వేడివేడిగా అన్నం వండిచ్చింది, తినమంది. చూడండి ప్రియులారా, స్నానం చేస్తూనే తిడుతున్నాడు, కానీ ఏమో సైలెంట్గా ఉంది. అంతకుముందు ఏం జరిగింది అంటే ఒకటంటే నువ్వు ఒకటంటే నేను ఊకుంటానా? ఈరోజు నేటి సహోదరులు విశ్వాసులు వినండి, నీ భర్త ఒకవేళ అవిధేయత కలిగి ఒక మాట అంటే, నీ భార్య ఒకవేళ అవిధేయత కలిగి ఒక మాట అంటే నువ్వు విధేయత కలిగి వినేవాడిగా ఉండాలి. కానీ దీర్ఘశాంతము కలిగి ప్రభు సన్నిధిలో ఆయన ఎరిగిన బిడ్డవు కాబట్టి కలిగి విశ్వాసము కలిగి దీర్ఘశాంతము కలిగి ఉండేవాడిగా సమాధానముతో నువ్వు విజయాన్ని పొందుకునేవాడిగా ఉండాలి. కానీ సహోదరి వింటున్నావా, నీ భర్తను లేకపోతే నీ భార్యను ఒక్క మాట కూడా పలకూడదు. ఎందుకంటే అక్కడ మాట రేజ్ అయిందంటే గొడవకు కారణం అయిపోతుంది. లోక సంబంధమైన పాపము అనగా అపవాది యొక్క విధానం ఏంటంటే గొడవ రేపటమే వాడి పని, వాడి ఫార్ములా అదే ప్రియులారా. వెంటనే అక్కడ జరిగిన సంగతి ఏంటి అంటే ఆయన తిడుతున్నా కానీ నోరు నెదపలా. దైవజనుడు చెప్పడమ్మా, ఈ రాత్రి ఈ మాత్ర ఏంటి మౌనం అనే మాత్రను నువ్వు తీసుకున్న ఎడలా చూడమ్మా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ప్రియులారా చూడండి, అద్భుతముగా ఆయన స్నానం చేసి వచ్చాడు, తిడుతూనే వచ్చాడు, అన్నం తిన్నాడు. ఆయనలో ఒక మార్పు కనబడుతుంది. ఏంటి, నేను వచ్చి రాకముందే నా మాటను 2 మాటలు జోడించేది నా చేతికి పని పెట్టావని ఈరోజు నేను ఎన్ని మాట్లాడుతున్నా నోరు నెరపట్లేదు. చూడండి ప్రియులారా, అతను ఆశ్చర్యం ఒక పక్క ఆశ్చర్యం, ఎలాగైనా కదిలించుకుందాం, ఎలాగైనా రేచ్ అవుద్ది కదా, రోసం వచ్చింది కదా, మళ్ళీ తిరిగి పడిద్ది కదా, అప్పుడు దాని అంతా చూద్దాం అని ఆలోచనతో ఇంకా రెచ్చిపోతున్నాడంట. కానీ ఈమె సైలెంట్గా ఉంది ప్రియులారా. ఈమె సైలెంట్గా ఉండటం ద్వారా చూడండి పిల్లల్లో ఎలాంటి భయం కనబడలా, పిల్లల్లో ఎలాంటి కంగారు కనపడాల. అంతేకాదు ప్రియులారా, ఆమె అన్నం తిని చేయి కడుక్కొని వచ్చి చెలోపే చక్కగా మంచం వేసింది, దుప్పటేసింది, దిండేసింది, పండుకోమని చెప్పినప్పుడు అతను అంటున్నాడు కదా, ఈరోజు తప్పించుకున్నావేమో, రేపు ఆడికపోతాం అని తిట్టుకుంటూ పండుకుంటే ప్రియులారా, అతను పండుకున్న తర్వాత చక్కగా తన పిల్లలకు ఆహారం పెట్టింది, చక్కగా తను తిన్నది, చక్కగా పిల్లలు తను పండుకోమని పిల్లలను నిద్రపుచ్చింది. ఆ రోజు ఆ ప్రశాంతతను చూసింది ప్రియులారా. వెంటనే భర్త కాలు దగ్గర మోకరించింది, ప్రభువా ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు నా హృదయం ఎంత ప్రశాంతత ఇచ్చినందుకు వందనాలయ్యా, ఎన్నో సంవత్సరాల తర్వాత నా మనసుకి ఇంత నెమ్మది ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నా పిల్లలు పట్టడన్నం తిని ఎన్నో రోజులు అవుతుంది, నా పిల్లలు కడుపారా నిద్రపోయి ఎన్నో దినాలు అవుతుంది, నా పిల్లలు నేను ఏడ్చుకోవటమే తప్ప నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాము, కానీ ఈరోజు నా పిల్లలు చక్కగా నిద్రపోతున్నారయ్యా, నువ్వు ఉన్నావు ప్రభువా అని ఆమె కన్నీరు కారుస్తూ బిడ్డల విషయమై ఏడుస్తూ భర్త విషయమై ఉంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో గోజాడుతుంటే నా భర్తను మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నువ్వు ఏడుస్తూ ఉంటే ప్రియులారా, తన భర్త ఆ మాటలు విని ఇదిగో నా పిల్లలు రోజు అన్నం తింటలేదా, నా పిల్లలు రోజు నిద్రపోవట్లేదా, ఆ మాటలు చెవును పడి వెంటనే దిక్కును లేచి ఆమెతో పాటు మోకరించి ప్రభువా నన్ను క్షమించమని అడుగుతూ ఉంటే
ఆ సౌండ్ విన్న భార్య ఇంకా సంతోషంతో దేవుని సన్నిధిలో ప్రార్థించిందంట. ఈరోజు ప్రియుల వారు చక్కగా దేవుని పరిచర్య చేస్తున్నారు. ప్రియులారా, ఎందుకు నేను మాటలు చెబుతున్నానంటే, దేవుని మాటలు విన్న తర్వాత విశ్వాసము కలిగిద్ది. ఎలాంటి విశ్వాసం అంటే ప్రియులారా, తన బ్రతుకును మార్చుకునే విశ్వాసం. దేవుడు ఉన్నాడు, నా జీవితాన్ని బాగు చేయగలడు. దేవుడు ఉన్నాడు, నా కుటుంబాన్ని బాగు చేయగలడు. దేవుడు ఉన్నాడు, నా కుటుంబాన్ని నిలబెట్టగలడు. దేవుడు ఉన్నాడు, నా కుటుంబ సభ్యులను రక్షణలోకి నడిపించగలడు అనే విశ్వాసం. ఈరోజు ప్రియులారా, ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆయన మీద నమ్మకం కలిగి జీవిస్తున్నావా? రాహాబు సహోదరి, ప్రియ సహోదరుడా, రాహాబు అనే తల్లి మొదట ఆయన మాటలు, ఆయన గురించిన విషయాలు వినదే. రెండోది ఆయన మీద విశ్వాసం ఉంచింది. ఏంటంటే, అవిధేయులైన నా తల్లిదండ్రులు, అవిధేయులైన నా రక్త సంబంధికులు, అవిధేయులైన నా అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఖచ్చితంగా రక్షించబడతారు ఈయన మీద విశ్వాసం కలిగి ఉంటే అని ఆలోచన చేసింది. ప్రియులారా, ఆలోచన చేసింది కాబట్టి తన కుటుంబాన్ని, అవిధేయులైన తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుంచి మూడోదిగా మనం చూస్తే ప్రియులారా, చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథంలోనే చక్కగా మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 18 నుంచి కొన్ని వచనాలు మన జ్ఞాపకం చేసుకుంటే చక్కగా కనబడుతుంది. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారి నందరినీ నీ ఇంటి చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపులకు వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటి నున్న ఎవరికే కానీ అపాయమైనను కలిగిన ఎడల దానికి మేము ఉత్తరమాదులము. ఈ సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిరి. ప్రియమిట్లారా, ఇక్కడ మనకు తెలిసిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? ప్రియమిట్లారా, వాళ్ళు చెబుతున్నారు ఏమని మనం చూస్తున్నాం. ఏగులు వారిని ఏం చేసిందంట? దాచిపెట్టిందంట. దైవజనులు అక్కడ చూస్తున్నాం మనం. ప్రియమిట్లారా, దైవజనులు దేవుని గురించిన వార్తను చెప్పేవారి గురించి ఈరోజు మనం చూస్తున్నాం. ఆనాడు వేగుల వారుగా వారు ఇశ్రాయేలు ప్రజల్లోంచి, గోత్రంలోంచి ఇద్దరు వచ్చినప్పుడు వారు దాచిపెట్టింది రాజు యొక్క భటుల చేతిలో నుంచి, రాజు యొక్క విధానములో నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వారిని దాచిపెట్టి వారి ప్రాణాన్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రియులారా, అదే స్థితి మనకు కలుగుతూ ఉంది. మన గ్రామంలో లేకపోతే మన పల్లెలో ఇదిగో సువార్త చేయబడుతున్న ప్రాంతాలలో ప్రియులారా, దైవజనులు వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆటంకపరచువారు అనేకులు ఉంటారు. ప్రియులారా, ప్రియమిట్లారా, అందుకని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో ఎవరిని అంటే యోగులు వారిని రక్షించిన ఆ సహోదరితో వారు అంటున్నారు కదా, సహోదరి రాహాబు, నీవు మమ్మల్ని రక్షించావు కాబట్టి మేము ఒక వాగ్దానం చేస్తున్నాం. ఏంటి తెలుసా? ఇదిగో ఈ ఎర్రని దారము ఏ కిటికీలో నుంచి అయితే మమ్మల్ని దించావో ఆ కిటికీకి దీన్ని కట్టు. ఇదిగో మేము వెళ్ళి మా ఇశ్రాయేలుకు లేకపోతే మా యోధులకు చెబుతాం, మా యుద్ధ వీరులకు చెబుతాం, మా సైన్యాధిపతులకు చెబుతాం. ఏమని అంటే, ఏ కిటికీకైతే ఎర్రని దారము కట్టబడి ఉందో ఆ కిటికీలో ఉన్న ప్రజలను, ఆ ఇంటిలో నివసిస్తున్న వారిని మీరు వారిని ఏమి చేయొద్దు. ఏ ఇంటిలో అయితే ఈ కిటికీకి ఎర్ర దారం కట్టబడుద్దో ఆ ఎర్రని దారం కట్టబడిన ఆ ఇంటి గృహాన్ని వైపు మీరు వెళ్ళవద్దు అని మేము చెబుతామన్నప్పుడు ప్రియులారా, చక్కగా వారు చెప్పినట్లే వినదంట. ఈరోజు ప్రియులారా గమనించండి, దైవజనులు చెబుతున్నారు. ఆనాడు మోషే అహరోనులు చెప్పారు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో ఐగుప్తులో నుంచి సిద్ధపడండి అని చెప్పి, ఇదిగో మీరు వధించిన ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీ నిడివి కమ్ములకును అడ్డ కమ్ములకును పుండి అని చెప్పినప్పుడు ప్రియులారా, వారు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ప్రియులారా నిడివి కమ్మెలకు అద్దె కమ్మెకు పూశారు. ప్రియులారా, ఆనాడు సంహారకుడు ఆ రాత్రి కాల సమయంలో ఆ పాలెంలోకి వచ్చినప్పుడు ప్రియులారా, ఏ ఇంటిలో అయితే ఆ ఎర్రని రక్తము ప్రోత్సాహన చేయబడిందో అడ్డ కమ్మెలకు నిడివి కమ్మెలకు
ఆ ఇంటిని దాటిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాత్రి ప్రేమిటారా ఇంచుమించు ఐగుప్తు దేశంలో నివసిస్తున్న ప్రతి ఇంటిలో జంతువుల్లో ప్రేమిటారా ప్రథమ సంతానంగా పిలువబడుతున్న వారందరూ హరించబడ్డారని గొప్ప గొప్ప భయంకరమైన ఏడుపులు అక్కడ వినపడినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమిటారా. ఈరోజు దైవజనుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వర్తమానం నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడు నోట నుంచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు ఈ గమనిస్తే ప్రేమిటారా, ఆయన మాటలు వింటే, ఆయన చెప్పినట్లుగా చేస్తే. కుమారి, సామెతల గ్రంథాలు మనం ఇందాక చూసాం, నారీ సుందరి, నారీ మణి సుందరి అని సెలవిస్తూ చక్కగా ఈ విషయాలను బోధిస్తూ ఉన్నాడు. ఏమని అని చూస్తే ప్రేమిట్లారా చూడండి, మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నారీమణి సుందరి, అది మీకు తెలియకపోవునా, మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపర్ల గుడారము యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నీ మేక పిల్లలను మేక పిల్లలంటే ప్రేమిట్లారా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు తీర్పు దినాన రెండు గుంపులుగా చేస్తాడంట. కుడి పక్కన ఉన్న వారిని ఏమో గొర్రెల గుంపని, ఎడం పక్కన ఉన్న వారిని మేకల గుంపని. ప్రేమిటారా ఎందుకు ఈ రెండు రకాలుగా పోల్చాడో మీకు తెలుసు. ఏంటంట అంటే కుడి పక్కన ఉన్న వాళ్ళు గొర్రెల గుంపు అంటే తల వంచితే ప్రేమిటారా ఆ తల వంచిన సైడే వెళ్తా ఉంటుంది. మేకలు అట్టక తలెత్తుకొని వెళ్తా ఉంటే, దానికి ఇష్టానుసారంగా వెళ్తా ఉంటే. అందుకని దేవుని ఎరగని అవిధేయులైన ప్రజలను, దేవుని ఎరగని అవిధేయులైన మీ కుటుంబంలో ఉన్న సభ్యులను మేక పిల్లను పోల్చాడు దేవుడు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, ఏమంటున్నాడు అంటే అవిధేయులైన నీ కుటుంబ సభ్యులను నువ్వు రక్షించుకోవాలని దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకునే బిడ్డగా నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకస్తురాలుగా, విశ్వాసములో నమ్మదగిన దానిగా నువ్వు ఉండాలని దేవుడు దైవజనుల నోటి నుంచి నీతో మాట్లాడుతుంటే ఆ మాటలు వింటున్నా నీవు ఆయన చెప్పినట్లే చేస్తున్నావా? అనుదినము నీ కుటుంబం రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ప్రేమిలారా, రక్షణ కంటే కూడా నా పిల్లల్ని ఆస్వాదించు, నా భర్తను ఆస్వాదించు, నా కుటుంబాన్ని ఆస్వాదించు, నా అన్నదమ్ములను అక్కచెల్లను ఆస్వాదించు అని ప్రార్థన చేస్తున్నావు. కానీ అయ్యా నిన్నెరగని వారయ్యా వారిని రక్షించు. ప్రేమిలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకడు లోకమును సంపాదించుకునే ఎడల తన ప్రాణం రక్షించకపోతే ఏ ప్రయోజనం? అందుకని లోకము కంటే కూడా, లోక ఆశీర్వాదాల కంటే కూడా, లోకంలో ఉన్న సమస్త వైభోగాల కంటే కూడా రక్షణ ఎంతో శ్రేష్టమైనది, దేవునిలోకి నడిపించబట్ట ఎంతో విలువైనది. కనుక ప్రియ దేవుని బిడ్డారా, నీ కుటుంబానికి ఆశీర్వాదాల గురించి నువ్వు ప్రార్థన కాదు, కానీ నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో రక్షించబడాలని నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి ప్రేమిలారా, దైవజనుడైన పౌలు గారు సముద్రపు తీరంలో వాక్యము బోధిస్తూ ఉండగా అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఒక సహోదరి, లూదియా అనే సహోదరి, చూడండి ప్రేమిలారా, ఆమె వినటమే కాదు తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా. చూడండి ప్రేమిలారా, పౌలు శీలను బంధించిన ఆ బంధకాలంలో దేవుని గురించిన వార్తను లేదా దేవుని గురించిన కీర్తనలు వారు పాడుతున్నప్పుడు వారు విన్నారు. ఎవరంట? బందీలకు అధికారులుగా ఉన్న జైలర్లో, అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం లేదా రక్షణ యంత్రాంగం. ప్రేమిలారా చూడండి, ఆ రాత్రి వారు రక్షణ మార్గంలోకి కుటుంబాలను తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని దైవజనుడు సెలవిస్తున్నాడు కదా, దేవుడు దైవజనుడి నోటి నుంచి మాట్లాడుతున్నాడు కదా, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నీ పిల్లలను రక్షించుకునే బిడ్డగా నువ్వు ఉండాలి. నీ పిల్లలను దేవుని సన్నిధిలో నడిపించే బిడ్డగా. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పినప్పుడు వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ప్రియ బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, బాలుడు ఎలాంటి త్రోవ నడవాలంటే ప్రభు యొక్క సన్నిధానములో, ఆయన బోధన, ఆయన శిక్షలో పెంచమని. మనము ఆయన శిక్షలో పెంచాలంట, అంటే సండే స్కూల్ క్రమంలో అని పెంచాలి, లేదా పెద్దలైతే దేవుని మందిరంలో అని పెంచుటకు అని తీసుకురావాలి ప్రియులారా. అందుకని రాహాబు ఆ ఉపద్రవం నుంచి, ఆ భయంకరమైన మరణకాండ పరిస్థితుల నుంచి ప్రియులారా చూడండి, ఒకవేళ అక్కడ వారు అంటున్నారు కదా, ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే వారు చనిపోతే దానికి మేము ఉత్తరవాదులము కాదు. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, రాబోతున్న దుర్దినాలు, రాబోతున్న భయంకరమైన దినాలలో ఇదిగో మనం నివసిస్తున్నాం. కాబట్టి ఆ భయంకరమైన దుర్దినాలు నీ కుటుంబం మీదకి, నీ మీదకి, మనందరి మీదకి రాబోతున్నాయి. ఒకవేళ
ఆ దుర్దినాల్లో నీ కుటుంబం రక్షించబడకపోతే నువ్వే ఉత్తరవాదం అవుతావు. దేవుని ఎన్ని సన్నిధిలో ఎరిగి, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో కీర్తిస్తూ, దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ, దేవుని సన్నిధిలో సమస్త పనులను పురమాయించుకుంటూ చేస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పిల్లలను నువ్వు దాచకపోతే రాబోతున్న ఉగ్రతలో. చూడండి, మనం చూస్తే నోవహు కాలంలో నోవహు తన కుటుంబం కోసం ఈ ఓడను కట్టాడు. ప్రియులారా, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, దాచుకున్నాడు. భయంకరమైన ప్రచండమైన 40 దినాలు ప్రియులారా, చూడండి, అంత భయంకరమైన పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. రాబోతున్న పరిస్థితి కూడా అలాంటిదే సహోదరి. కాబట్టి నీ కుటుంబాన్ని రక్షించుకునే బిడ్డగా నువ్వు ఉండాలని, కాపాడుకునే బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు ఈ మాటలను బట్టి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సెలవిస్తున్నాడు కదా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. రాబోతున్న భయంకరమైన స్థితిలో నుంచి నువ్వు రక్షించబడాలంటే రాహాబు అని పడుతున్న ఆ తల్లిని చూడు. రాహాబు అనబడుతున్న ఆ వేశ్యగా పిలువబడుతున్న ఆ తల్లిని చూడు. ఆమె వేశ్యే, పాప సంబంధమైన స్త్రీ, పాపంలో జీవిస్తున్న స్త్రీ, భయంకరమైన పాపంధ్రాలుగా పిలువబడుతున్న స్త్రీ. కానీ చూడండి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుందో. ఈరోజు నువ్వు అలాంటి రక్షణలోకి నువ్వు ఉంటావా? అలాంటి స్థితిలో నువ్వు ఉంటావా? ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీ కుటుంబము ఇంకా మేకపిల్లల వలె ఉన్నారేమో, నీ కుటుంబం ఇంకా అన్యుల వలె ఉన్నారేమో, నీ కుటుంబం ఇంకా దేవుని ఎరగని ఇదిగో పరిస్థితుల్లో జీవిస్తున్నారేమో, అయితే వారి రక్షణ కొరకు నాతో పాటు ప్రార్థన చేద్దామా? తలలో ఉంచండి. ఎవరైతే నీ కుటుంబంలో రక్షించబడలేదో వారి గురించి నాతో పాటు ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీ ప్రార్థన, నా ప్రార్థన విని నీ కుటుంబాన్ని రక్షించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాన్న, వందనాలు. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో రాహాబు అనబడుతున్న ఆయా వేశ్యగా పిలువబడుతున్న తల్లి నేనా అదిగో వేశ్యగా జీవిస్తున్నప్పటికీ తన కుటుంబాన్ని రక్షించుకుందయ్యా, తన కుటుంబాన్ని కాపాడుకుంది. నీ గురించిన వార్త విన్నది ప్రభా. నీ గురించిన వార్త వినటమే కాదు, విశ్వసించింది నీవే నా కుటుంబాన్ని రక్షించగలవాడవని, నీవే నా కుటుంబాన్ని రక్షించగలవాడని కాదుగానే కానీ ప్రభా, ఇదిగో ప్రభా తన కుటుంబాన్ని ప్రభా, ఇదిగో నైనా నీ సన్నిధానములో ఆ రాహాబు అని పిలువబడుతున్న ఆ సహోదరి ప్రభా, అయ్యా నీ దైవజనుల మాటలు అయ్యా చెప్పినట్లుగా చేసింది అయ్యా. రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడాలని వారు బోధించినప్పుడు, నైనా వారు చెప్పినప్పుడు అలాగే చేసింది ప్రభా. అట్టి కృపతో యేసు నామములో వీరి హృదయాలను నింపుదురుగాక. యేసు నామములో ఎవరైతే ఇదిగో ప్రభా అవిధేయులుగా ఈ కుటుంబంలో జీవిస్తున్నారో అట్టి వారిని యేసు నామములో మీరు మార్చుదురుగాక. అయ్యా, రాతి గుండెను తీసివేసి మాంసం గుండెగా మార్చువాడా, నీ కృపా సహితము ఆ బిడ్డ యొక్క ప్రార్థన విని ఆ కుటుంబానికి రక్షణ భాగ్యము చేర్చబడునుగాక. అలాగే ఎవరైతే బలహీనలు ఉన్నారో యేసునామములో ఇప్పుడే వారికి స్వస్థత, విడుదల కలుగును గాక. యేసునామములో చీకటి శత్రువుల చేత పీడించబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో యేసునామములో వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక. యేసునామములో సాతాను క్రియలు బంధించబడును గాక. యేసునామములో ఇప్పుడే కుటుంబానికి విడుదల కలుగును గాక. తండ్రి మీకు వందనాలయ్యా. అలాగే ప్రభువా, ఈ యొక్క ప్రోగ్రాం చెట్టుకు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు. టీవీ కార్యక్రమాన్ని వీక్షించుటకు ప్రభా, టీవీ ప్రోగ్రాం చేస్తున్న బిడ్డలను యాజమాన్యాన్ని మీరు దీవించమని అడుగుతాం. ప్రతి విషయంలో తోడుగా ఉండమని, ఎంతోమంది ప్రభా వాక్యం వింటున్న ప్రతి వారిని దీవించమని, ముఖ్యంగా యేసు పరిశుద్ధుడు మినిస్ట్రీలో ఉన్న సంఘాలను, సేవకులను ప్రభా మీరు దీవించి ఆస్వాదించమని, ఇంకా నమ్మకస్తులు, సేవకులు అనేకులు రావాలి ప్రభా. అట్టి కృపతో నింపండి. యేసు నామములో అట్టి కృపతో నింపుదురుగాక. అలాగే ప్రభా, కందుకూరు ఆ పట్టణంలో ప్రభా నూతన మందిరమునైనా స్లాబ్ వేయబడుతుండగా ప్రభా అనేకులు సహాయపడినట్లుగా కృపదయిచ్చుదురుగాక. కృపదయిచ్చుదురుగాక ప్రభా. అదిగో తండ్రి, వెంకటకృష్ణపురంనైనా జాకృష్ణ నగర్ గ్రామం, జాకృష్ణ నగర్లో ఉన్న సంఘాన్ని దీవించండి. నగరకల్లులో ఉన్న సంఘాన్ని దీవించండి ప్రభా. అలాగే కందుకూరు, పరకుడిపాడు ప్రాంతాల్లో ఉన్న సంఘాలను దీవించండి ప్రభా. నూతన సంఘం కొరకు ప్రయాసపడుతున్నాం. అట్టి కృపతో మమ్మల్ని నింపుదురుగాక. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ అనేను సహవాసము ఇప్పటి వరకు ప్రార్థించిన ఈ కార్యక్రమాన్ని చూసిన మీకును మీ కుటుంబాలకును సదాకాలము దేవుడు తోడే ఉండి దీవించునుగాక. ఆమేన్. అట్టి కృపతో నింపునుగాక. దయచేసి గమనించండి, ఈ టీవీ వర్తమానం అందించిన బిడ్డలు, మా ఆత్మీయులు బిడ్డలు కోపురి శ్రీకాంత్, అలాగే ప్రియ,
వారి కుటుంబాలు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు వారి కుటుంబాలను దీవించును గాక. అలాగే మీరు కూడా ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి, అనేకులకు రక్షణ సువార్తను మీరు మా ద్వారా ప్రకటించబడాలి అని మీరు ఆశపడి ఉంటే కింద టీవీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పక దేవుడు మీ ఇచ్చే హస్తాన్ని దేవుడు నిత్యముగా 39 దీవిస్తాడు. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని ఉంచును గాక. ఆమేన్. వందనాలు.